ప్రైజ్ ది లార్డ్. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 23వ వచనము. అందుకతడు, అలాగైతే మీ మధ్య ఉన్న అన్య దేవతలను తొలగద్రోసి ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా తట్టు మీ హృదయమును త్రిప్పుకొనుడని చెప్పెను. మీ హృదయాలను త్రిప్పుకొనుడి అని యెహోషువ ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి యెహోషువ మరణమవుచున్నగా చాలా ముదిమిలోనికి వచ్చేశాడు. అయితే ఆ సమయంలో ప్రజలను దేవునికి నమ్మకముగా ఉండవలసిందిగా బ్రతిమిలాడుతూ ఆజ్ఞ ఇస్తూ వారిని ఎంతో ప్రేమగా హెచ్చరిస్తున్న మాట ఇది. మీ హృదయములను దేవుని వైపు త్రిప్పండి అని. మొదటి నుంచి కూడా యెహోషువ ఇజ్రాయేలు ప్రజల్ని గమనిస్తూ వచ్చాడు. ఐగుప్తు బానిసత్వం నుంచి బయటికి వచ్చినది మొదలు అడపా దడపా ఎప్పటికప్పుడు ఇజ్రాయేలు ప్రజలు వారి దృష్టిని దేవుని వైపు నుంచి మరెన్నో వైపునకు మరల్చినట్లుగా ఆయన గమనించాడు. ఎన్నోసార్లు వారు విగ్రహాలను చేసుకొని ఎంతగానో దేవుని దుఃఖపెట్టిన సందర్భాలు, అలాగే వారు ఎన్నో శాపములు కొని తెచ్చుకున్న సందర్భాలు యెహోషువ తేటగా తన కళ్ళతో గమనించాడు. కనుకే ముదిమి వచ్చే సమయానికి ఆయన వృద్ధాప్యంలో ఇజ్రాయేలు ప్రజల్ని ఎన్నో అద్భుతమైన మాటలతో హెచ్చరికలతో వారిని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అందులో భాగంగా ఇప్పుడు మనం ధ్యానం చేసుకుంటున్న మాట, యెహోషువ పలుకుతున్న మాట, ప్రజలారా మీ హృదయాలను దేవుని వైపునకు త్రిప్పండి, మీ హృదయమును దేవుని వైపునకు త్రిప్పండి అని చెబుతా ఉన్నాడు. ఆమేన్. మన దేవుడు రోషము కలిగిన దేవుడు. మన జీవితంలో ప్రథమ స్థానము ఆయనకే ఇవ్వాలి అని మన దేవుడు ఆశపడేవాడు. అందుకే యెహోషువకు ఈ విషయము తెలుసు గనక ప్రజలతో చెబుతా ఉన్నాడు, మన దేవుడు రోషము కలిగిన దేవుడు, మన దేవుడు గొప్పవాడు, ఆయన మాత్రమే జీవము కలిగిన దేవుడు, కనుక ఆయనకి ఇవ్వవలసిన మహిమ, ఆయనకు చెందవలసిన ఆరాధన ఆయనకి ఇవ్వండి అంటూ ప్రజలకు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. మరి మన ఆత్మీయ ఎదుగుదలకు కూడా ఈ యొక్క వాక్యము ఎంతో అవసరము. మన ఆత్మీయ ఎదుగుదలకు అంటే మనము ఇంకా దేవునికి సమీపముగా రావడానికి ఈ వాక్యము ఎంతగానో మనకి ఉపకరిస్తుందండి. మన జీవితాల్లో కూడా ఎన్నో అన్య దేవతలు అనబడే విగ్రహాలు ఉన్నాయి. మరి ఏదైతే మనల్ని దేవుని నుంచి తప్పిస్తుందో, లేదా మరి దేవుని స్థానాన్ని భర్తీ చేస్తుందో, మన జీవితంలో ఏదైతే దేవుని స్థానాన్ని తీసుకుంటుందో ప్రతిదీ కూడా విగ్రహమే. కొన్నిసార్లు శరీర కార్యాల ద్వారా మనము దేవునికి దూరమైపోతూ ఉంటాం. అది ఒక విగ్రహము. కొన్నిసార్లు కుటుంబమనో, ధనమనో, ఉద్యోగమనో, లేక మరేవైనా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, ఇలా ఎన్నో విషయాల్లో మనము వాటిని విగ్రహాలుగా చేసుకొని మన దృష్టి దేవుని వైపు నుంచి మరల్చి వాటి వైపునకు త్రిప్పుతాం. అప్పుడు నిజంగా మన జీవితాల్లో ఎంతో నష్టాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. మరి మన జీవితంలో మనము దేవుని వైపు మాత్రమే మన దృష్టిని నిలిపినప్పుడు నిజంగా దేవుని కార్యాలు మన జీవితంలో ప్రారంభమవుతాయి. అందుకే ముందుగానే ఇజ్రాయేలు ప్రజలు హెచ్చరిస్తూ ఉన్నాడు. వారి గురించి తెలిసి యెహోషువ, మీరు జాగ్రత్తగా ఉండండి, మీ హృదయాలను ఎప్పుడు కూడా దేవుని వైపునకు మాత్రమే మీరు ఉంచవలసిందిగా వారిని కోరుతా ఉన్నాడు. సహోదరుడా, సహోదరి, ఈ సమయంలో ఈ వాక్యం ధ్యానం చేస్తున్న మనకి కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రేరేపిస్తూ ఉన్నాడు. మన హృదయాలు ఒకవేళ దేవుని వైపు కాకుండా మరి దేని వైపైనా మరలి ఉన్నాయేమో ఇప్పుడే మనము సరి చేసుకొని మన దృష్టిని, మన హృదయాన్ని, మన ధ్యాసను దేవుని వైపు త్రిప్పుదాం. ఆయన వైపు చూసినప్పుడు ఎప్పుడు కూడా మనము వెనుకడుగు వేయము.